అమెరికాను చుట్టుముట్టిన ఏలియన్స్ ఏంటండి ప్రేమ్ గారు ఏమైనా సినిమా స్టోరీ చెప్తున్నారా అంటే ఆ రోజుల్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఈటీ అని చెప్పి ఒక చిత్రాన్ని తీశారు. సో ఇవాళ న్యూ జెర్సీలో మన భారత సంతతికి చెందిన వాళ్ళు చాలామంది నివసిస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది న్యూ జెర్సీలో ఉన్నారు. సో మీరు చెప్పాలి, ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పాలి, మీకు నవంబర్ 18 నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు మీకు న్యూ జెర్సీ ఆకాశంలో ఏదో వింత వింత యూఎఫ్ఓలు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, మీకు ఫస్ట్ ఏమో డ్రోన్లు అనుకున్నారు, తరువాత యుద్ధ విమానాల, మీకు మిజైళ్ళ, రాకెట్ల, ఏంటి ఇది? అక్కడ నివసించే ప్రజలకు మీకు ఏమీ అర్థం కావడం లేదు. రంగురంగులుగా అలా వెలిగిపోతూ ఆకాశం అంతా కూడా మీకు ఇలాంటి అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్, ఏంటి ఇది? సో ఇవాళ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఏమండి ఇదంతా కూడా ఈరాన్ వాళ్ళు మనల్ని బెదిరించడానికి పంపిస్తున్న రాకెట్లు. సో నాకు ఎలా అనిపిస్తుందంటే వీళ్ళ జేమ్స్ బాండ్ చూడండి, ఈలాన్ మస్క్ గారు ఏం మాట్లాడతారండి, నా వద్ద స్టార్లింక్స్ లాంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. అక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు యుక్రెయిన్కి సహాయంగా ఈయన తన ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఎందుకండి యుద్ధములో ఎందుకు మనం ఇంటర్నెట్ వాడతాం? మీరు శాటిలైట్ ద్వారా శత్రువు యొక్క డిపోస్, ఆయుధాలు, వాహనాలు వీటిని గమనించి మీరు దాడులు చేసి ధ్వంసము చేస్తారు. మరి ఇవాళ మీ దేశంలో ఎలాంటి దేశం అండి? అమెరికా అంటే ఎంత ఒక అడ్వాన్స్డ్ కంట్రీ. ఆ దేశములో న్యూ జెర్సీ అనబడే ప్రాంతంలో ఆకాశములో నవంబర్ 18 నుంచి వింతగా ఉండే వాహనాలు అనాలి కదా, మీకు ఒక విమానం లాగా అటు నుంచి ఇటు ఏంటి? మీకు నవంబర్ 18 ఫొటోస్ ఫ్రెండ్స్ పంపించారు, దగ్గర 8 యూఎఫ్ఓలండి మీకు మార్క్ చేసి మరి చూపిస్తున్నారు. ఒక్కసారిగా 8 అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ మీ ఆకాశంలో కనిపిస్తే యు జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా. సో మీరు మీ టెర్రస్ మీద కూర్చొని ఉన్నారు, సడన్గా మీకు ఎక్కడెక్కడి నుంచో కొత్త ఆబ్జెక్ట్స్ మీ ముందు నుంచి ఎగురుకుంటూ వెళుతున్నాయి. సో విమానం అనుకున్నారు, డ్రోన్లు అనుకున్నారు, తర్వాత ఇది ఏంటిది? ఏమైనా కొత్త రకమైన రాకెట్లు వీళ్ళు కనిపెట్టారా? మరి మీ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మీకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ న్యూ జెర్సీ ప్రాంతంలో ఎక్కడా కూడా నో ఫ్లయింగ్ జోన్ మీరు అనౌన్స్ చేయండి, రెస్ట్రిక్ట్ చేయండి. ఎందుకు? FBI దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇదంతా వింటూ ఉంటే ఖచ్చితంగా ఒక హాలీవుడ్ చిత్రంలా ఉంటుంది. మీకు జాన్ కెర్బే ఈయన వచ్చి ఇది ఈరాన్ వాళ్ళ పనే అంటారు. సో ఒక నల్ల జాతి వ్యక్తి ఈయనేమంటారు, రష్యా వాళ్ళు మన మీద పగబట్టారండి, ఇదంతా కూడా నాటో కోసమే వాళ్ళు చేస్తున్నారు, పుతిన్ గారు పనిగట్టుకొని మన గగనతలంలో ఇలాగ ఇన్ని కొత్త రకమైన మీకు వాహనాలను పంపిస్తున్నారు. మీ దగ్గర శాటిలైట్స్ ఉంటాయి కదా, అమెరికా వద్ద ఉన్న శాటిలైట్స్ ఎవరి దగ్గరైనా ఉంటాయా? అంటే ఒక దేశము వాళ్ళ మీద ఎట్లాంటి ఆయుధాలు వాడతారు, ఎలాంటి యుద్ధ వాహనాలను వాడతారు వాళ్ళు గమనిస్తారు కదా. మరి దీన్ని కూడా గమనించవచ్చు కదండి. 1 మంత్ నుంచి నవంబర్ 18 నుంచి కూడా ఇలాంటివి ప్రజలు ఏంటి అరుపులు, మీరు ఆ వీడియోస్ చూసారనుకోండి, ఓ మై గాడ్ ఏంటి ఇది ఒక డ్రోన్ కాదు, డ్రోన్ కాదు, ఇదేదో ఒక యూఎఫ్ఓలా ఉంది, ఇక్కడ ఎలా వచ్చింది, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా చెప్తున్నారో తెలుసా ఫ్రెండ్స్, 130+ డ్రోన్లు అంటున్నారు, కొంతమంది 130+ యూఎఫ్ఓలు అంటున్నారు. ఇది వీళ్ళు కనిపెట్టలేరా? FBI ఉంది, అలాగే వాళ్ళ యొక్క అతి శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ ఉంది, శాటిలైట్ నెట్వర్క్ ఉందండి. ఎక్కడ ఎలాంటిది జరిగినా, ప్రపంచములో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా అమెరికా వాళ్ళే ఆ దేశాన్ని అలర్ట్ చేస్తారు. మీకు అది వాతావరణం అనండి, నావిగేషన్ అనండి, వెదర్ కండిషన్స్ అనండి, అలాగే మీకు ఎక్కడి నుంచైనా ఆకాశం నుంచి మీకు గ్రహాంతర వాసులు వస్తున్నారు లేదా గ్రహ శకలాలు వచ్చి పడబోతున్నాయి. మొన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాం కదా, భూమికి దగ్గరలో అంటే నియర్ బై ఆబ్జెక్ట్స్ టు ఎర్త్. సో వీటిని గమనించడానికే ఒక డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు.
అలాంటిది నీ దేశములో న్యూజెర్సీ లాంటి ఒక అతి ముఖ్యమైన నగరములో ఇంతంత పెద్ద ఆబ్జెక్ట్స్ ఎగురుతున్నప్పుడు మీరు మాకు ఇది ఏంటో తెలియడం లేదు, మిస్టరీగా ఉంది, ఇది యూఎఫ్ఓనా, డ్రోన్లా, అది ఈరాన్ డ్రోన్లా, రష్యా వాళ్ళదా, ఇదంతా మాట్లాడుతూ ఉంటే మనం ఏమనుకోవాలి? సో ఒక తెల్ల రంగు వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అతని పక్కనే మీకు ఒక నల్ల జాతి వ్యక్తి అతను మాట్లాడతాడు, తర్వాత మన సబితా సింగ్ ఈవిడ కూడా వైట్ హౌస్లో ఒక అధికారి, ఈవిడేం మాట్లాడతారు? మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, న్యూజెర్సీలో నివసించే వాళ్ళు మీరు భయపడక్కర్లేదు, సో మీకు ఎటువంటి థ్రెట్ లేదు, మేము ఉన్నాము, మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము, ఇదంతా మాట్లాడతారు. మీరు ఒక పక్కా హాలీవుడ్ మూవీని చూసారనుకోండి, ఒక భారతీయుడు, ఒక ఆఫ్రికా జాతి వ్యక్తి, ఒక తెల్లవాడు, ఇంతమంది ఉంటారు కదా, సరిగ్గా అలాంటి స్టేట్మెంట్స్నే మనం ఇవాళ చూస్తున్నాం. అంటే ఇది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించిన ఒక క్లబ్ ఉందండి, ఆ క్లబ్ పైన ఇవి ఎగురుతున్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ గారిని మీరు టార్గెట్ చేస్తారా? అలాగే మీకు అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ, చాలా చాలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి, వాటిపైన కూడా అరే ఇది ఏం చెప్పాలండి, మీకు తెలియదా అంటే ఖచ్చితంగా మాకు తెలియడం లేదు, పరిశోధనలు చేస్తున్నాము, ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 20 కదా వస్తారు, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం మాట్లాడారు అంటే ఈ ఏలియన్స్ అనేవాళ్ళు నిజంగానే ఉన్నారు, వాళ్ళు భూమి మీదకి వచ్చి వెళుతూ ఉంటారు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి మేమంటే చాలా ఇష్టము, ఇలాంటి క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కానీ ఇంతలోనే ఈలాన్ మస్క్ గారు అలాగే వివేక్ రామస్వామి వీళ్ళందరూ వద్దండి, ఇంకా కూడా మనం ఆధారాలతో నిరూపించలేదు, ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్యాంటసీలోకి మీరు వెళ్ళారు అనుకోండి, మనకు ఇది మైనస్ అవ్వచ్చు, ఏలియన్స్ గురించి మీరు మాట్లాడకండి అని చెప్పి ఈయన ఆపారు. మరి ఇవాళ ఈయన రావడమే ఏలియన్స్ గురించి ఏం చెప్తున్నాడు? ఆయన షూట్ డౌన్, కాల్చి పడేయండి అంటున్నాడు. కానీ ఎవరు కాల్చాలి? ఎవరి మీద ఎవరు కాల్పులు జరపాలి? ఈ ఆబ్జెక్ట్స్ ఏమిటి? ఇలా వస్తున్నాయి, ఎగురుతున్నాయి, మాయమైపోతున్నాయి, వీటిని కాల్చాలి అంటే ఎలాంటి రేడార్స్ ఉండాలి? ఆ రేడార్స్ వీటిని పసిగట్టాలి. తరువాత మీకు అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్, మీరు చూడండి అప్పుడు చైనా బలూన్ అని మాట్లాడాం, మీకు ఆకాశంలో ఎగురుతుంది, ఈ చైనా బలూన్ షూట్ డౌన్ చేయడానికి F-16 విమానాలను వీళ్ళు వాడారు, ఎక్కడో సముద్ర తీరాల దగ్గర ఉన్నప్పుడు మీకు దాన్ని షూట్ డౌన్ చేశారు. మరి ఇవాళ ఏకంగా 130 అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ మీ దేశంలో మీ ప్రథమ పట్టణంలో ఎగురుతూ ఉంటే ఇది ఏమిటో తెలియడం లేదు, మిస్టరీగా ఉంది, ప్రజల్లారా భయపడకండి, మేము ఉన్నాము, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి మీకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలి మనం? వాళ్ళకి తెలియదా? శాటిలైట్ ద్వారా గుర్తించలేరా? లేదా ఇదంతా కూడా ఒక సినిమా షూటింగా డొనాల్డ్ ట్రంప్ రావడానికి ముందు ఒక రిహార్సల్లా చేసి చూపిస్తున్నారా? చూడండి, మామూలుగా ఎయిర్ డ్రిల్స్ అన్నప్పుడు మీకు రంగులుగా ఈ విమానాలు ఒకే ప్యాటర్న్లో ఎగురుతూ ఉంటాయి, ఇలా ఫల్టీలు కొడుతూ ఉంటాయి, అంటే విన్యాసాలు, ఆకాశంలో మనం చూసే విన్యాసాలు. కానీ ఇక్కడ ఏమైంది? అటువైపు ఏమో ఒక వాహనం ఎగురుతుంది, ఇటువైపు ఏమో ఒక డ్రోన్ అనుకోవచ్చు, ఇంకొక వైపు ఏమైనా మిజైల్ ప్రయాణిస్తుందా, రష్యా వాళ్ళదా, ఈరాన్ వాళ్ళదా తెలియడం లేదు. కానీ ఇంత పెద్ద సంఘటన అమెరికాలో జరుగుతూ ఉంటే ఏలియన్స్ వచ్చారు, ఏలియన్స్ ఏదో ఇండిపెండెన్స్ డే మూవీలో లాగా అమెరికాను చుట్టుముడుతున్నారు అని చెప్పి పెద్ద లెవెల్లో అమెరికాలో ప్రముఖ పత్రికలంతా, టీవీ ఛానల్స్ అంతా ప్రజలను అడుగుతున్నారు, మీరు చూసారా? మీరు అలాంటి ఫుటేజ్ ఉంటే ఫోన్లో షూట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి, మేము మీకు ఇంత డబ్బు అని ఇస్తున్నాము, ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ ఈ యుఎఫ్ఓ ఏంటి, ఈ ఏలియన్స్ ఏంటి, న్యూజెర్సీ నగరంలోనే ఎందుకు వచ్చాయి, డొనాల్డ్ ట్రంప్ గారి క్లబ్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, ఇదంతా ఏమిటి అనేది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. అమెరికా దేశమే ఒక మిస్టరీ, ఏరియా 54 అంటేనే అంతకు మించిన మర్మము. మరి అక్కడ నుంచి ఇలాంటివి, అంటే అమెరికా ఒక అగ్రరాజ్యము కాబట్టి ఏలియన్స్ కూడా అమెరికాకే వస్తారు అని చెప్పి ఈ క్యాంపెయిన్ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఇలా నడుపుతూనే ఉన్నారు. మరి ఇదంతా వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ముఖ్యంగా న్యూజెర్సీలో ఉండే మిత్రులు ఇదంతా ఏంటండి, ఎందుకు ఇలాంటి ఒక క్యాంపెయిన్ వీళ్ళు చేస్తున్నారు, ఆ ఆకాశంలో ఎగురుతున్న ఈ ఆబ్జెక్ట్స్ ఏమిటి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.